ఈరోజు మార్చి 3, 2026 మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:30 దాకా చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే జనాలకు వీటితో పాటు చాలా అపోహలున్నాయన్నమాట. అసలు నీళ్లు తాగకూడదు, అన్నం తినకూడదు. ఇంక ప్రెగ్నెన్సీ విషయంలో అయితే చెప్పాల్సిన పని లేదు. అసలు ఇంట్లోంచి బయట అడుగు పెట్టకుండా బెడ్ పైన కదలకుండా, అటు ఇటు కదలకుండా ఒకే పొజిషన్‌లో పడుకోవాలని జెప్పేసి అంటారన్నమాట. ఇలాంటి అపోహలు, మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ గూడా సైంటిఫిక్‌గా అసలు ఎక్కడ ప్రూవ్ కాలేదన్నమాట. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన 1 ఆర్ 2 కేసెస్ గురించి చెప్తాను. ఇంతకుముందయితే ఆల్రెడీ సిజేరియన్ అయిన పేషెంట్ నొప్పులొస్తున్నా గూడా పెద్దవాళ్ళ మాటలు విని ఈరోజు బయటికి పోకూడదని చెప్పేసి అట్లే ఇంట్లో ఉండి, ఇంక లాస్ట్ స్టేజ్‌లో నొప్పులు ఎక్కువైపోయినప్పుడు ఇంకా దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కెళ్లారనమాట. పీహెచ్‌సీ, సీహెచ్‌సీకెళ్తే అక్కడ డాక్టర్స్ లేదు సీరియస్‌గుంది. మీరు బిడ్డ ఇరుక్కొనుంది. మీరు హైర్ సెంటర్‌కి వెళ్ళాలని చెప్పేసి. మా దగ్గరకొచ్చిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి చూస్తే అబౌట్ 15-20 మినిట్స్ లేట్ అనమాట. అంత గనక లేట్ అయ్యుంటే పేషెంట్ గర్భసంచి చీలిపోయి అన్‌కంట్రోలబుల్ బ్లీడింగ్ అయిపోయి పేషెంట్ చనిపోయే రిస్క్ కూడా ఉండేదనమాట. లక్కీగా ఆ పేషెంట్ సేవ్ అయ్యారు. బట్ అంత దాకా తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి. సో, ఇంగా కొందరికి ఎటువంటి అపోహలుంటాయంటే అసలు ఈరోజు ప్రెగ్నెన్సీ బయటికెళ్ళినప్పుడు సన్‌లైట్ మీద పడితే గ్రహణం మురి అని జెప్పేసి అంటారు. అంటే పుట్టబోయే బిడ్డలో అవయవాలు లోపాలొస్తాయని జెప్పేసి. ఇంకోటొచ్చేసి క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్ అంటారు. అంటే పై పెదవు మధ్య కింది పెదవులో గ్యాప్ రావడం గాని, ఇవన్నీ ఈ గ్రహణం రోజు బయటికెళ్తే వస్తాయని చెప్పేసి అపోహ చాలా మందిలో ఉంటుంది. అది కంప్లీట్‌లీ రాంగ్ అనమాట. ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. అవి ఎందుకొస్తాయంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోకపోవడం వల్ల, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల, మదర్ సరిగ్గా న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల, ఇంగా ఒకవేళ మదర్‌లో ఒబేసిటీ ఉన్నా, ఒకవేళ స్మోకింగ్, డ్రింకింగ్, టొబాకో ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నా, ఇంకా కొందరు జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నా, దానివల్ల ఆ గ్రహణమూరి అని చెప్పేసి ఆ పెదవుల్లో గ్యాప్ వస్తుంది తప్ప, సో, ఈ గ్రహణం రోజు బయటకొస్తే అలా ఏం లేదు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ టైమ్‌లో కొన్నిసార్లు ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అని చెప్పి వాయికి సంబంధించిన మందులు వాడతారు. దీనివల్ల కూడా ఇవి వచ్చే అవకాశాలుంటాయి. అసలు ఈ చంద్రగ్రహణం అనేది ఎందుకొస్తుందంటే, భూమి రౌండ్‌గా తిరుగుతున్నప్పుడు ఏంటంటే, చంద్రునికి అడ్డం వస్తుందనమాట. అడ్డం వచ్చినప్పుడు చంద్రుని పైన నీడ పడి, చంద్రుడు కొంచెం రెడ్ కలర్‌లో రావడం జరుగుతుంది. దాన్ని బ్లడ్ మూన్ అని కూడా అని చెప్పేసి అంటారు. ముందు పాత కాలంలో ఏమయ్యేదంటే, చాలామంది అంటే గ్రహణం టైంలో ఫుడ్ తినకుండా సో అంటే నిన్నటి ఫుడ్ గాని, లేతే మార్నింగ్ ఫుడ్ గాని, ఆ కాలంలో ఫ్రిడ్జ్‌లుండేవి కాదు గదా! సో, ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే, కొందరికి ఫుడ్ పాయిజనింగ్ అలా కావడం వల్ల చాలామంది అస్వస్థతకు గురైపోయి, సో, ఆ కాలం నుంచి అలా ఆచారం వస్తుందనమాట. సో, ఆ రోజు ఫుడ్ తింటే పాయిజన్ అవుతుంది. వాటర్ గూడా తీసుకోకూడదు. పాయిజన్ అవుతుందని జెప్పేసి. కానీ అది కంప్లీట్‌గా రాంగ్. ఇంక ప్రెగ్నెన్సీ విషయంలో గూడా అసలు ఆ రోజు అటు ఇటు కదలకూడదు. ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ అసలు ముట్టుకోకూడదని జెప్పేసి అంటారు. ఎందుకంటే ఆ టైంలో పూర్వకాలంలో లైట్స్ ఏమి ఉండేటివి కాదు. కాబట్టి షార్ప్ ఆబ్జెక్ట్స్ గాని, ఏమైనా పిన్ గాని, నైఫ్ గాని ఇవన్నీ కూడా పట్టుకోకుండా ఉండాలని చెప్పేసి చెప్పేవాళ్ళనమాట. సో, ఇవన్నీ కంప్లీట్‌గా మూఢనమ్మకాలు, అపోహలు. సైంటిఫిక్‌గా ఎటువంటి ప్రూఫ్స్ లేవు.